మటన్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం? మటన్ గోంగూర బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం? ఎంత బాగుంటుందో కదా ఆ కాంబినేషను. పుల్లగా, కారంగా, అబ్బా! అసలు నోరు ఊరిపోతుంది కదండి చూస్తుంటే. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఫస్ట్ టైం చేసుకున్నా కూడా చాలా చాలా బాగా వస్తుంది, నమ్మకంతో చెప్తున్నాను. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే అండి, ఈ వీడియో మా పాప షూట్ నేను చేస్తాను అని చెప్పి తన పట్టుకుంది. చిన్న పాప అండి. సో వీడియో సరే కొంచెం కట్ అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందని పెట్టేశాను. ఏమీ అనుకోకండి. ఒక బౌల్లో 1 కేజీ మటన్ అండి తీసుకున్నాను. అందులో 1 స్పూన్ కారం, 1 స్పూను సాల్టు, 1 స్పూను గరం మసాలా, 2 స్పూన్లు పెరుగు, అలాగే పసుపు, చిటికెడు పసుపు అండి, ఒక కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, సాల్ట్ అన్నది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. సో అందుకని చూసుకుని వేసుకోండి. ఇప్పుడు కేజీ మటన్కి 2 గ్లాసులు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. అంటే 1/2 కేజీ బియ్యం వస్తాయి. అలాగే నానబెట్టుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఆయన బియ్యం నానేసరికి మనం ఇక్కడ గోంగూర గ్రేవీ చేద్దాం. అందుకని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి, అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్ చెప్పాను కదా, ఇక్కడ కూడా కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వస్తాయండి. అవి బాగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పెద్ద కట్ట గోంగూర వేసుకోండి. అయితే నేను సగం కట్ట గోంగూర వేసుకుంటున్నాను. పులుపు మా ఇంట్లో కొంచెం తక్కువ తింటారు. పులుపుని బట్టి మీరు బాగా పులుపు తింటాము అంటే కట్ట సరిపోతుందండి. లేదు అనుకుంటే నేను సగం కట్టేసాను, సగం కట్ట వేసుకోండి. ఇలా గోంగూర మొత్తం దగ్గరికి మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చేదాకా ఉంచి స్టవ్ బంద్ చేయాలండి. గోంగూర గ్రేవీ అంతా ఒక బౌల్లో తీసుకొని, ఇప్పుడు మనకి బిర్యానీ అంటే గుర్తొచ్చేది ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కదండి. మనం ఒక కళాయిలో ఆయిల్ వేసి 2-3 ఉల్లిపాయలు బాగా సన్నంగా కట్ చేసి మనం ఫ్రై చేయాలి. నా మాట కొంచెం తడబడుతుంది, అంటే చెప్పాను కదా నేను తక్కువ మాట్లాడతాను అని. సో ఏమీ అనుకోకండి. ఇప్పుడు ఈ ఫ్రై పక్కన ఒక స్టవ్ మీద పెట్టేస్తే అవి వేగుతూ ఉంటాయి. కళాయి తీసుకుని అందులో ఈ వాటర్కి క్వాంటిటీ ఏం లేదండి. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 5-6 గ్లాసులు వాటర్ అయితే సరిపోతాయి. ఇప్పుడు ఆ వాటర్లోనే మనం అన్ని బిర్యానీ సరుకులన్నీ వేసి, పచ్చిమిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, సాల్టు, ఆయిల్ వేయటం వల్ల బియ్యం వేసేటప్పుడు మీకు పొడి పొడిగా వస్తుంది. అలా వాటర్ మరిగేటప్పుడు సాల్ట్ చూసుకుని అప్పుడు బియ్యం వేసుకోండి. ఆ బియ్యం 80% ఉడకాలి. ఈ పక్కన పెట్టిన ఉల్లిపాయలు ఏగనీలేవు, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. బాగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకోవడమే. ఇప్పుడు చూసారా 80% ఉడికింది కదా రైస్. ఇప్పుడు దీన్ని కూడా వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేద్దాం అనుకున్న కళాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని అందులో 4-5 స్పూన్లు ఆయిల్ వేసాను. నెయ్యి అయితే వేయలేదండి. నెయ్యి ఎప్పుడు వేయాలో నేను చెప్తాను. ఇప్పుడు మసాలా సరుకులు మళ్ళీ అదే లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు అలా అన్నీ వేసేసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న మటన్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 80% ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత మనం ఉల్లిపాయలు ఫ్రై చేసాం కదా, ఆ 50% ఉల్లిపాయలు అన్నీ వేసుకుని కొంచెం మాత్రం ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే టైంలో గోంగూర కూడా వేసేయాలండి. 80% మటన్ ఉడికింది కాబట్టి 10% ఏంటంటే మటన్లో ముక్క ఉడికితేనే కదా ఆ పులుపుదనం మటన్కి పడుతుంది. సో అందుకని మళ్ళీ మూత పెట్టి ఉంచండి. అలా ఉంచిన తర్వాత మీరు కొంచెం చెక్ చేసుకోండి, ఉడికింది, పులుపు, ఉప్పు, సాల్ట్ అన్నీ సరిపోయినలేవో చూసుకుని మీకు నచ్చిన తర్వాత ఉడికింది అని మీకు అనుకున్న తర్వాత అప్పుడు మనం పెట్టుకున్న రైస్ అంతా చూసారు ఎంత పొడి పొడిగా ఉందో, అది మొత్తం వేసేయాలి. ఇప్పుడు ఏంటంటే మీరు రెడ్ కలర్ అయినా వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేనైతే పిల్లలకి అది మంచిది కాదు కాబట్టి నెయ్యిలో పసుపు వేసి ఇలాగా కొంచెం యాగనిస్తే మంచి కలర్ వస్తుంది. ఈ కలర్ వేస్తున్నాను. ఇప్పుడు మనం కొత్తిమీర, మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంచుకున్నాం కదా, అవి మొత్తం వేసేయాలి. నేను 2 స్పూన్లు నెయ్యి వేసానండి. అది
మిస్ అయ్యింది. సో ఇప్పుడు ఇలాగ ఆవిరి బయటికి వెళ్ళకుండా ఇలాగైతే ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు పైన బరువు పెట్టుకుంటాను అయ్యి అన్నవి కూడా ఓకే. ఇప్పుడు సిమ్లో 15 మినిట్స్ ఉంచి తర్వాత స్టవ్ బంద్ చేసిన తర్వాత 15 మినిట్స్ మూత తీయకుండా ఉంటే మీకు బిర్యానీ చూసారా ఎంత బాగుందో. మీకు అర్థమయ్యిందా? కానీ టేస్ట్ అయితే ఒక్కసారి ట్రై చేసి మాత్రం చూడండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే ఒక్కసారి నా వీడియోస్ చూసి మీకు నచ్చుతున్నాయో లేవో నాకు చెప్పండి. లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నా వ్యూస్ 30-40 వస్తున్నాయి. అందుకని మంచి మంచి వంటలు చేద్దామన్న ఇంట్రెస్ట్ కూడా కలగట్లేదు. ప్లీజ్ అండి, ఒకసారి నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్